ప్రకృతి పద్ధతిలో పండించిన బొప్పాయిలో పసందైన రుచితో దిగుబడులు వస్తున్నాయి. అందుకే రైతు తిలక్ సాగు చేసిన బొప్పాయి కోసం వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. ఈ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడి సాధిస్తున్నా ఈ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ లేక కొంతమేర అదనపు ఆదాయానికి గండుపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంకు చెందిన రైతు తిలక్ 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రసాయన సేద్యంలో చీడపీడలు పెరిగి గిట్టుబాటు కాక ఈ పద్ధతి వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో 18 ఎకరాల్లో పామాయిల్తో పాటు బొప్పాయిని సాగు చేసి ఎర్రపంటగా బంతిని వేసుకున్నారు. వీటిలో బొప్పాయి పలు దపాలుగా దిగుబడి వచ్చేలా ప్రణాళిక చేసి సాగు చేస్తున్నారు. తనకున్న పాడిని ఆసరాగా చేసుకుని ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. నా పేరు గద్దె బాలగంగాధర్ తిలక్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామం సర్పంచ్గా నేను చేస్తున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. వ్యవసాయం చేస్తున్నాను ఒక 4 ఇయర్స్ నుంచి కూడా. ఆర్గానిక్లో బొప్పాయి కంప్లీట్ పూర్తిగా ఆర్గానిక్ ద్వారా పండించడం జరుగుతుంది. చాలా బాగా ఈల్డింగ్ వచ్చింది. ఆర్గానిక్లో కూడా ప్రతి 15 రోజులకి ఒకసారి జీవామృతం పంపించడం జరుగుతుంది డ్రిప్ ద్వారా. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ క్రమంలో సాగు భూమిలో అవసరమైనంత ఘనజీవామృతం వేసుకొని దుక్కు చేసి సేద్యానికి శ్రీకారం చుట్టారు. పంటల్లో కలుపు తీవ్రతను తగ్గించేందుకు ప్లాస్టిక్ షీట్ వేసుకొని దానిపై వరుస క్రమంలో బొప్పాయి, సీతాఫలంతో పాటు బంతిని నాటుకున్నారు. మేము వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. మాకు ఆవులు కానీ గేదెలు కానీ చాలా దగ్గర సుమారు 40 వరకు ఉన్నాయి. వాటితోటే మేము ఎక్కువ వ్యవసాయం చేయడం జరుగుతుంది. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా నెలకోసారి పుల్లటి మజ్జిగ, వైరస్ నివారించేందుకు పాల ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. తనకున్న పాడిని ఆధారంగా చేసుకుని ఏడాది మొత్తం జీవామృతాలు, కషాయాలతో పాటు ద్రావణాలను అందిస్తున్నారు. భూమి మటుకి ఎప్పటికీ పాడైపోదు. చాలా లైఫ్ ఉంటుంది. మనకి తెగుళ్ళు రావటం ఇలాంటివి కూడా బాగా తక్కువ ఉంటాయి ప్రకృతి వ్యవసాయం చేయటంలో. భూమిని మటుకి చాలా మంచిగా కాపాడటం జరుగుతుంది. మనకి ఖర్చు కూడా బాగా తక్కువ అవుతుంది ఇది చేయటం వల్ల. మా ఊర్లో సుమారు ఒక 25-30 ఎకరాల వరకు బొప్పాయి వేసారు, కానీ నా అంత ఈల్డింగ్ ఎవరో తీయలేదండి. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి మా తోట చూడటం జరుగుతుంది. సాళ్ల మధ్య వచ్చే కలుపును రొటోవేటర్తో తొలగించి పంటలను శుభ్రం చేసుకుంటున్నారు. ఇదే కాకుండా ఎర్రపంటగా వేసిన బంతి బొప్పాయికి చీడపీడలు ఆశించకుండా కొంతమేర నియంత్రిస్తోంది. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేస్తున్నారు. పామాయిల్ కూడా బాగా ఎక్కువగానే చేస్తాం మేము. మాకు సుమారు ఒక 80 ఎకరం వరకు ఉంది. 18 ఏకర్స్లో ఈ బొప్పాయి పెట్టడం జరిగింది. పామాయిల్లోను ఈ బంతి చెట్లు పెట్టడం జరిగింది. ఈ బంతి చెట్లు ఎందువల్ల అంటే మాకు ఈ పురుగు బొప్పాయి పంట మీద ఆశించుకోకుండా ఉంటా కానీ ఈ బంతి పెడతాం జరిగింది. కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ బంతి. ఇది మనం కోసి అమ్ముకున్నా కానీ మనకి వేరే ఆదాయం కూడా వస్తుంది. నేను లోగడ పండించింది సుమారు 50 టన్నులు దాటిందండి. ఈ బొప్పాయి చాలా చాలా బాగా వచ్చింది. సుమారు 5 లక్షల వరకు మాకు రావటం జరిగింది ఒక ఎకరానికి వచ్చి. ప్రజెంట్ ఇంకా ఇప్పుడు 20 మంత్స్ అయింది. ఇంకా కోస్తానే ఉన్నాము. అది 4.5 ఎకరాల్లోనూ 2 ఇయర్స్ వరకు ఇది వస్తుంది. ఇది అయిపోయేలోన పామాయిల్లో మాకు ఈల్డింగ్ అందుకుంటుందండి. ఈ క్రమంలో ముందుగా 4.5 ఎకరాల్లో ఏడాది కాలంగా దిగుబడి వస్తుంది. వీటి నుంచి ఎకరానికి 5 లక్షల చొప్పున ఆదాయం సమకూరుతోంది. మిగిలిన మొక్క తోటలో దిగుబడి ప్రారంభమైతే నెలకు 50 టన్నుల వరకు ఉత్పత్తులు సాధించేందుకు వీలుంటుంది. డిమాండ్ని బట్టి వీటిని టన్నుకు 10,000కు మించి విక్రయిస్తున్నారు. ఇది మార్కెటింగ్ ఢిల్లీ కటింగ్ వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కోసుకెళ్తూ ఉంటారు. లోకల్ మార్కెట్ అంటే ఈ వ్యాన్లు 2 టన్నులు 3 టన్నులు
వీక్లీ వాళ్ళు కోసుకెళ్ళటం జరుగుతుంది. టన్ను యావరేజ్ 10 రూపాయలు, 9 రూపాయలు, ఒక్కొక్కసారి 15, 18 అలా జరుగుతుంది. రసాయన విధానంతో పోలిస్తే ప్రకృతి పద్ధతిలో పండించే బొప్పాయి నుంచి ఏడాదికి మించి దిగుబడులు వస్తున్నాయి. ప్రధానంగా తిలక్ సాగు చేసిన బొప్పాయి రుచిగా ఉంటున్నా సాధారణ ఉత్పత్తుల స్థాయిలోనే ధర పలుకుతోంది. దీనికి ప్రత్యేక మార్కెటింగ్ ఉంటే మరింత ఆదాయం పెరిగి అదనపు రాబడి సమకూరుతుందని రైతు భావిస్తున్నారు. కాకపోతే మాకు ఈ గవర్నమెంట్ ఆర్గానిక్ షాపులు అనేవి కూడా మాకు పెట్టించి ఓన్లీ ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ ఒక షాపుల్లో అమ్మేలాగా చేస్తే మాకు బాగుంటుంది. అది కూడా గవర్నమెంట్ మాకు అది ఫెసిలిటీ ఇస్తే చాలా బాగుంటుంది ఆర్గానిక్లోను. అలా చెయ్యాలని మా కోరిక. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధిస్తున్న రైతు తిలక్ను తోటి రైతులు అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా మిస్సెస్ కూడా మాకు ఈ పుల్లట మజ్జిగని, ఇంగు అని, ఈ పసుపు అని ఇలాంటివన్నీ ఆవిడే ఇంటికాడ తయారు చేస్తుంది. ఇంటికాడ మేమేం కొనమండి అసలు. మా సొంత పాలు, సొంత మజ్జిగ అన్నీ మాకు ఆవులు ఉండటంలో బాగా మాకు ఇది బాగా ఎక్కువ ఫెచ్చింగ్గా ఉంది.